చేసుకుంటే బాగుంటుంది. అందులో డిఫరెన్సెస్ ఉంటాయి కదా, చాక్లెట్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్. ఈరోజు మనం బరంకియాలో ఉన్న మ్యాక్రోకి వచ్చేసామన్నమాట. ఇది ఒక పెద్ద సూపర్ మార్కెటే కదా, అసలు ఇందులో అన్నీ ఉంటాయి. దొరకని వస్తువు అనేది అయితే ఏమీ ఉండదు. ఇక్కడ లభించే వస్తువులు అవి అయితే ఉంటాయో, అవైలబిలిటీ ఉన్నాయి, మొత్తం దొరుకుతాయి. ఇదంతా మందు బాబులకి పండగ అన్నమాట. మొత్తం ఇంత వైన్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉంటాయి. చాక్లెట్స్, ఈ సెక్షన్ మొత్తం మనకి ఈ మందే ఉంటుందన్నమాట. మొత్తం ఆల్కహాల్ సెక్షన్ ఇదంతా. 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు మనకి. 30%, 20% బ్రాండ్ని బట్టి అక్కడ డిస్కౌంట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ మందు అమ్మడం తప్పు కాదు. ఇది మొత్తం వాటర్ బాటిల్స్ అన్నమాట. చూసారా, ఇక్కడ మనకి ఆఫర్లో వస్తున్నాయి. ఇక్కడ ఈ లోకల్ కరెన్సీ 17 పీసెస్ పడుతుంది, కొలంబియన్ పీసెస్. ఇవి కూల్ డ్రింక్ సెక్షన్ అన్నమాట. కోకోకోలా ఇక్కడ బాగా తీసుకుంటారు. ఇవి బీర్ అన్నమాట, బీర్ సెక్షన్ ఇది. ఇది కోకోకోలా మొత్తము ఒక 2-3 ఫ్రీజర్స్ మొత్తం కోకోకోలానే ఉంది. ఇంకా రిమైనింగ్ ఫ్రీజర్స్ బీర్, ఇంకా జ్యూసెస్, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సోడా, ఇంకా ఎనర్జీ డ్రింక్స్, రెడ్ బుల్ లాంటివి. ఈ బీర్ కేసెస్ అన్నమాట ఇవన్నీ. మనం రైస్ సెక్షన్కి వచ్చేసాము. రైస్ బ్యాగ్ అంటే ఒక్క రైస్ బ్యాగ్ 10 kgs రైస్ బ్యాగ్ వచ్చేసి ఈ లోకల్ కరెన్సీ మనకి 40 కొలంబియన్ పీసెస్ పడుతుందన్నమాట. ఫర్ కేజీ వచ్చేసి 5 పీసెస్ దాకా ఉంటుంది. ఇది బ్రౌన్ రైస్ అన్నమాట, మనం ఇదే వాడతాము ఇంట్లో. మొత్తం రైస్ సెక్షన్ ఇది. ఇది బాస్మతి రైస్ అనుకుంటున్నాను నేనైతే. ఇది చూసారా, ఇది మనము పాప్కార్న్ తయారు చేసుకుంటాం కదా, ఆ కార్న్ అన్నమాట. ఇవి శనగ్గింజలు, ఇవి సోయాబీన్స్, ఇది బఠానీ. మనకి అన్నిటి మీద కూడా 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 15% డిస్కౌంట్ ఇచ్చాడు వీటి మీద. ఇవి రాజ్మా. అమ్మో, అసలు తినకూడదు ఇవి, అస్సలు పడవన్నమాట. చాలా హెవీ ఫుడ్ ఇది నిజంగా. ఇవి ఈ రాజ్మా బాగుంటుంది. ఈ రాజ్మా బాగుంటుంది. దీని మీద 20% డిస్కౌంట్ ఉందన్నమాట. ఇక్కడ మనకి కందిపప్పు దొరకదు, ఈ పప్పే దొరుకుతుంది. దీని మీద పొట్టు ఉంటుంది అన్నమాట. ఈ పప్పే దొరుకుతుంది మనకి. ఇక్కడ కందిపప్పు దొరకదు. సో ఇదిగో ఇలా ఉంటుంది పప్పు. బ్యాగ్స్ ఇవన్నీ రైస్ బ్యాగ్స్ అన్నమాట. అన్నీ దొరుకుతాయి, 30% డిస్కౌంట్. బెల్లం అన్నమాట. ఈ బెల్లం ఇక్కడ బాగా అమ్ముతారు, బాగుంటుంది. చూసారా, రకరకాల షేప్స్లో. ఇక్కడ మామూలు మనకి ఇండియాలో దొరికే ఎల్లో బెల్లం దొరకదు. బెల్లం ఇక్కడ ఇలానే ఉంటుంది అన్నమాట. ఈ కలర్లో ఉంటుంది బెల్లం, ఒరిజినల్గా బాగుంటుంది. ఇదంతా బెల్లమే. మేము ఇక్కడ అసలు షుగర్ అసలు వాడము. బెల్లం పౌడర్, బెల్లమే యూజ్ చేస్తాం దేనికైనా సరే. షుగర్ అస్సలు అంటే అసలు ముట్టుకోము అన్నమాట. మొత్తం ఇక గ్రీన్ టీ అన్నమాట. వెయిట్ లాస్ కోసం వాడతారు కదా గ్రీన్ టీ, గ్రీన్ టీ ప్యాకెట్స్. ఇవి టిష్యూస్. ఇది లేనిదే మనకి డే నడవదు అన్నమాట. ఇది బ్రౌన్ షుగర్ అన్నమాట. ఇది బాగుంటుంది నిజంగా. ఇది కూడా వాడుకోవచ్చు కొంచెము. మనకి వైట్ పంచదార కంటే కూడా ఇది వాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకి
12 రూపాయలు ఉంది. ఇవన్నీ మనకి కిచెన్ లిక్విడ్స్ అన్నమాట. మనకి కిచెన్లో డిష్ వాషర్స్ ఉంటాయి కదా, అవి ఇక మొత్తం ఏదైనా సరే మనకి బల్క్గా ఇంకా వాషింగ్ మిషన్స్, ఇవి ఎలక్ట్రానిక్స్ సైడ్ వచ్చేసాం మనము. వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్, ఇంక ఇవన్నీ ఇక్కడ మనకి. ఫ్రిడ్జ్ కాస్ట్ ఇక్కడ ఎంత ఉందో చూసారా, 2999 అన్నమాట దీని కాస్ట్. నాకు ఈ ఫ్రిడ్జ్ తీసుకోవాలని ఉంటుంది కానీ మనకి ఇంతది అవసరం లేదనిపిస్తుంది. ఇంక ఇవి క్యాట్ ఫుడ్ అన్నమాట. క్యాట్ ఫుడ్ ఇదంతా క్యాట్కి సంబంధించిన. ఇక్కడ పిల్లులు బాగా పెంచుతారు. ఈ పిల్లి బాగుంది. ఇలాంటి పిల్లి ఒకటి ఉండేది మన దగ్గర అంతకుముందు. ఈ పిల్లి అయితే ఇప్పుడు మన దగ్గర నడుస్తుంది కూడా ఉంది. ఈ పిల్లి మస్తు విసిగిచ్చింది. ఇదిగో కుక్కకి బొమ్మకలు. ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నమాట. ఈ ప్లాస్టిక్ ఇవి ఫ్రీజర్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి 50% మనకి డిస్కౌంట్ నడుస్తుంది. ఇది మన ఇంట్లో ఉంది ఆల్రెడీ. ఇంకా ఇవి గ్లాసెస్ అన్నమాట. ఇవి కూడా మన ఇంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి మీద కూడా మనకి 50% డిస్కౌంట్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 20% డిస్కౌంట్ నడుస్తుంది వీటి మీద. నేను ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను, చూసారా. ఈ క్వింటల్ కాస్ట్, ఈ చాక్ కాస్ట్ వచ్చేసి 64 రూపీస్ అంట. చాలా కాస్ట్లీ అన్నమాట అవి. అక్కడ 64 అని ఉంది కానీ అది మన ఇండియన్ కరెన్సీలో మనం లెక్కేసుకున్నట్లయితే మనకి చాలా కాస్ట్ పడుతుంది. ఇవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే టూ మచ్ కాస్ట్ అనమాట. నాకు ఇవి బాగా నచ్చినాయి. ఇవి బాగున్నాయి. ఇది అంటే తేలిగ్గా ఉన్నాయి కానీ చూసారా కాస్ట్ ఎంత ఉందో. వామ్మో, దగ్గర 4000 పడుతుంది మన ఇండియన్ కాస్ట్లో. ఒక్కొక్క పాన్ వచ్చేసి 4000 3000 పడుతుంది. కానీ బాగున్నాయి. ఈ కలర్ కూడా బాగుంది. ఇవన్నీ మనకి జనరల్ పాన్స్. ఇది 20% డిస్కౌంట్ ఉంది మనకి. డెప్పలో జల్లెళ్ళు, ప్లేట్లు, గ్లాసులు అన్నిటి మీద డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. ఇవి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వాడే దబరాలు లాగా ఉన్నాయి. ఇది బాగుంది, వెడల్పుగా ఉంది చక్కగా. ఇవి తక్కువ కాస్ట్ 49 రూపీస్కి మనకి 3 ఇస్తున్నాడు అనమాట. పల్చగా ఉన్నాయి. ఇవన్నీ ఇక సిల్వర్ పేపర్స్ అన్నమాట. మనకి ఫుడ్ స్టోర్ చేసుకునేటప్పుడు లేకపోతే హీట్ ఇవి పెట్టుకునేటప్పుడు వాడుకుంటాం కదా సిల్వర్ పేపర్స్. అవి టిష్యూస్, ప్లాస్టిక్ స్పూన్స్, మనకి ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు యూజ్ చేసుకునే యూజ్ అండ్ త్రో కప్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని క్యాండిల్స్ అన్నమాట. డిఫరెంట్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక ఇవన్నీ మనకి ఏదైనా చిన్న చిన్న పార్టీస్, కిటీ పార్టీస్ యూజ్ చేసుకునే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు, కప్స్, స్పూన్స్, అవి ఇవన్నీ. ఇవి ప్లాస్టిక్ డబ్బాలు, డిష్ వాషర్స్. ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి. 25% మనకు డిస్కౌంట్ నడుస్తుంది అనమాట. ఇవి బట్టల సబ్బులు అనమాట. మనలాగా రిన్ను ఇంకా ఏవో ఉంటాయి కదా మన ఇండియాలో, అలా ఆ బట్టల సబ్బులు ఇక్కడ దొరకవు అసలు. ఇవి కొంచెం అయితే కూడా నొరగరాదు అనమాట. కొబ్బరి బట్టల సబ్బు అంటే కొబ్బరికి ఆరేసిన బట్టల సబ్బు. ఇక్కడ బట్టల సబ్బులన్నీ ఇలాగే ఉంటాయి.
కొంచెం అంటే కొంచెం కూడా మీరు ఎంత రుద్దినా చేయబడిపోద్దిగా నొరగైతే రాదు ఈ సబ్బులు. అంతా బల్క్గా ఉన్నాయి మనకి ఇక్కడ. మనకి లిక్విడ్స్ బట్టలకు వాడుకుంటాం కదా, అవి 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు బాగానే. టవల్స్, ఇవన్నీ టవల్స్ 15% డిస్కౌంట్ ఉంది. ఒక టవల్ కాస్ట్ చూపిస్తాను మీకు, 68 రూపీస్ అంట. రూపీస్ కాదు, ఇవి కొలంబియన్ మనీ అన్నమాట. పిల్లోస్ ఇవి మనం స్క్రబ్బర్స్ అన్నమాట, గిన్నెలు తోముకునే స్క్రబ్బర్స్ ఇవన్నీ. గ్లౌజెస్ ఇంకా అవే ఉన్నాయి. ఇంకా ఇవి ఈగలు దోమలు చంపుకున్నాయి. కాస్ట్ ఎంత ఉందంటే 36 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి చీపిర్లు దొరకాలన్నమాట. ఇవే ఇల్లు ఊడ్చుకోవడానికి వాడేది, ఇల్లు ఊడ్చుకునే బ్రషెస్ ఇవన్నీ. అన్న ఇండియాలో దొరికినట్టు చీపిరి ఉండవు అన్నమాట. ఇక్కడ ఈ బ్రషులతోనే మనం ఇల్లు ఊడ్చుకోవాలి. చీపిరి కొనమంటే చీపిరి కొనకుండా అదిగో కొంటున్నారు చూడండి, కుంచె కొంటున్నారు. ఇంట్లో ఇది అరిగిపోయింది, అందుకని మనము ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 7 పీసెస్ ఉంది. ఏంటండి ఆయిలా? ఇది కోకోనట్ ఆయిల్ అన్నమాట. చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ, మంచిదంట. కనోలా లీవ్స్ అని, ఇవి హార్ట్కి మంచిదని చెప్తున్నారు. ఈ ఆయిల్ మనం ఎప్పుడు సన్ఫ్లవర్ వాడతాము, ఈ ఆయిల్ కూడా మంచిదని చెప్తున్నారు. ఫ్లవర్ ఆయిల్ అన్నమాట. ఇది జామకాయ ఏమంటారు, జల్లీ అన్నమాట. జామకాయతో జల్లీ తయారు చేశారు. ఇది కొబ్బరి, మనకి ఇండియాలో కొబ్బరి లడ్డూలు తయారు చేస్తాం కదా, అలాంటిది కోకోనట్తో తయారు చేసిన స్వీట్ అన్నమాట. ఇవన్నీ చాక్లెట్స్, చూయింగ్ గమ్స్. ఇవన్నీ యాక్చువల్గా చూయింగ్ గమ్స్, ఇవన్నీ కూడా చూయింగ్ గమ్స్. ఇవన్నీ లేస్ ప్యాకెట్స్. మనకి కుర్కురే అలాంటివి ఉంటాయి ఇక్కడ, కానీ పొరపాటును కానీ మేము కొనము ఒక లేస్ ప్యాకెట్ తప్పించి. యాక్చువల్గా నేను ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇవే చాక్లెట్స్ తీసుకెళ్తూ ఉంటాను పిల్లలకి. ఇవి కూడా ఈ చాక్లెట్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ టైం ఇలాంటి మోడల్లో ఉన్న చాక్లెట్స్ తీసుకెళ్ళాను. మనకి మెడిసిన్కి సంబంధించినవి, కాటన్, తర్వాత ఆల్కహాల్, పర్ఫ్యూమ్స్, ఇక ఇవి ఇక లేడీస్ థింగ్స్ అన్నమాట. ఇక ఇవి డ్రైపర్స్, లేడీస్ థింగ్స్, డ్రైపర్స్. ఇవి బిస్కెట్స్ అన్నమాట. ఇందులో డిఫరెంట్ బిస్కెట్స్ ఉంటాయి లోపల. ఇవి కాంప్లెక్స్. ఇవన్నీ కాంప్లెక్స్ లాంటివే, అందులో డిఫరెన్సెస్ ఉంటాయి కదా, చాక్లెట్స్, ఫ్లేవర్స్. అవి ఫ్లేవర్స్, ఓట్స్లో డిఫరెంట్ ఓట్స్, తర్వాత అందులో పౌడర్స్ మనకి రకరకాలు దొరుకుతాయి. ఇవి మిల్క్ పౌడర్స్. ఇక్కడ ఇవి ఫేమస్ టోస్ట్ బిస్కెట్లు, షుగర్లెస్, తర్వాత హనీతో తయారు చేసినవి, ఫ్రూట్ ఫ్లేవర్స్, ఇట్లా చాలా ఉంటాయి దీంట్లో. ఇవి సాల్ట్ బిస్కెట్స్. మొత్తం మీకు ఈ జోన్ అంతా బిస్కెట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి టీ అస్సలు దొరకదు, ఓన్లీ కాఫీలో డిఫరెంట్ దొరుకుతాయి. కాఫీ చూనో అవి ఇవి దొరుకుతాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ హిందూ అన్నాడు, లేచే అంటే పాలతో కలిపినదే మీనింగ్ వస్తుంది, కానీ ఇవి టీ కాదు.
అవి డిప్ లాగా ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ ఫ్రూట్ ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట వీటిలో. హార్లిక్స్, బోర్న్విటా, మనం ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట ఇవన్నీ. ఇవి సాసెస్ లాగా ఉన్నాయి. సాసెస్ ఇవన్నీ సాస్లు. హనీ బాటిల్స్ ఇవన్నీ. నేను చాలా రోజుల నుంచి హనీ దొరకట్లేదు, తీసుకుందాం ఒక హనీ బాటిల్ తీసుకుంటున్నాను. ఒకటి తీసుకొని చూడు ఎలా ఉంటుందో. మామూలు కేక్ మిక్సర్స్ అన్నమాట, పౌడర్స్. ఇక ఇంటికి తీసుకెళ్ళి కలుపుకొని కేక్ తయారు చేసుకోవడమే. వీటి మీద కూడా మనకి 20% డిస్కౌంట్ ఉంది. వీటిలో రొయ్యల పౌడర్ అయితే కలుపుతారు తెలుసా. బెర్రీలు పట్టుకొని చచ్చిపోయిన వాళ్ళతో పోస్తారేంటి? ఎర్రగా నేను భయపడుతుంది. ఇవన్నీ సాల్ట్ అన్నమాట. మనం వాడే సాల్ట్ ఏంటంటే ఇది హిమాలయ సాల్ట్, సాదా వాడతాం అన్నమాట. ఇది మనం వాడే సాల్ట్. ఇక్కడ మనకి మసాలాస్ ఏం దొరకవు. ఒక దాల్చిన చెక్క, లవంగాయ, పెప్పర్ అంతే దొరుకుతాయి. ఏంటవి? షాంపూ. అది ఇది ట్రావెలింగ్ కిట్ అంట. దీంట్లో ఏవో ఇచ్చాడు మనకి. షాంపూ, సోప్స్ ఇలా ఏవో ఇచ్చాడు. ట్రావెలింగ్ కిట్. ఇక ఇవన్నీ చీజ్ అన్నమాట. ఇది చీజు, ఇందులో బీఫ్ అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ బన్స్, బ్రెడ్స్. ఇది చీజ్ పౌడర్ అనుకుంటా మేబీ. ఎగ్ కేసు వచ్చేసి 16 రూపాయలు అంట. ఇవన్నీ బ్రెడ్సే. ఇక్కడ తెల్లారులు అయితే తినే ఇవే ఉంటాయి కనుక ఇవే ఎక్కువ అమ్ముతూ ఉంటారు. మొత్తం బ్రెడ్ సెక్షన్ ఇదంతా. బన్నులు కావాలంటే చూడసి కొన్ని అసుకర్ అని ఉంటుంది చూడు. అసుకర్ ఉంటుంది చూడు, దాంట్లో చిన్న అసుకర్, కోన్ అసుకర్. ఇవన్నీ మిల్క్ ప్యాకెట్స్ అన్నమాట. మేము ఒక 2 ప్యాకెట్లు తీసుకుంటే మాకు 4 days 5 days వస్తాయి. మొత్తం మిల్క్ ప్యాకెట్స్. ఇవన్నీ మిల్క్ ప్యాకెట్స్. మీకు మచ్చుకు నేను ఒకటి చూపిస్తాను. ఇది మొత్తం బల్క్. దీంట్లో 5 ప్యాకెట్స్ ఏముంటాయి అంటే 5 liters అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి స్నాక్స్, పీనట్స్, నువ్వులు, ఇంకా బాదాము, ఇలాంటి స్నాక్స్ అన్నమాట. ఈ ఫ్రూట్స్ ఏం నరంజా ఫ్రూట్స్. ఇవి ఫ్రూట్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇవి కొబ్బరికాయలు. ఈ కొబ్బరికాయకి ఎక్కడ కూడా మనకి తోక ఉండదు అనమాట. ఈ కొబ్బరికాయలు ఇలానే ఉంటాయి, దీనికి తోకలు ఉండవు. ఈ పప్పాయ కొంచెం పచ్చిగా ఉన్నట్టుంది. దీంతో చిప్స్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పప్పాయ, ఆనియన్స్, బనానా, రా బనానా అనమాట. వాడేవి ఈ ఆనియన్స్ వాడతాము, వైట్ ఆనియన్స్. ఇవి టేస్ట్ కొంచెం పొట్లకాయలాగా అనిపిస్తాయి కానీ పొట్లకాయలు కాదు. ఇవి ఏంటో ఎల్లో జుక్ని అనమాట. ఇది ఎల్లో జుక్ని. క్వాలిటీ అస్సలు బాగాలేదు, మెత్తగా ఉంది. ఇవి కూడా ఈ గింజలు తింటే అస్సలు కడుపు నొప్పి. ఈ గింజలు
ఎల్లో క్యాప్సికమ్ ఏంటి బ్రొకోలీ. దీంట్లో ఎప్పుడు పురుగులు ఉంటాయి. బ్రొకోలీ, టమాటోస్, ఆనియన్స్, ముస్తాచా. పెరుగులో ఒక ముస్తాచా తెస్తే అది వచ్చే వరకు అలాగే కొనుక్కునే పెరుగు అన్నమాట. ఇక్కడ మనం తీసుకునే పెరుగు బకెట్ అన్నమాట. ఇది మనకి దగ్గర ఒక 1 వీక్ వస్తుంది. చూస్తే మనకి వామిటింగ్ వస్తూ ఉంటుంది. బీఫ్ చెత్త చెదారం అంతా దీంట్లోనే ఉంటుంది. ఈ ఫ్రీజర్స్లో పెడతారనమాట. బీఫ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ మనం తినని ఐటమ్స్. ఇవన్నీ కార్న్ ఉంది, ఇందులో కార్న్ ఉంది, పన్నీర్, చీజ్, ఇవన్నీ అవే ఉంటాయి అన్నమాట. క్రీమ్. ఆలు, ఫ్రూట్స్, గ్రీన్ యాపిల్స్, హెడ్ అండ్ షోల్డర్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. షాంపూ, ఇవన్నీ షాంపూ సెక్షన్. ఇదిగో మనం వాడేది అదే. కౌంటర్లోకి వెళ్ళిపోతున్నాము. మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్తున్నాము. బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మధ్యలో మనకి చూసారా, మధ్యలో చాలా ఉంటాయి. ఈ స్నాక్స్ లాంటివి, చాక్లెట్స్, స్నాక్స్. మనం బిల్లింగ్ దగ్గరకు వచ్చేసాము. చాలా కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఈయన కార్డ్ త్రూ పే చేస్తాడు ఎప్పుడు. ఇక్కడ మనకి పిన్ కూడా చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. అయిపోయింది. ఇక మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు షాపింగ్ ఇంతే అన్నమాట. వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వెల్లంకి బ్లాగ్స్. మరో మంచి కంటెంట్తో, మరో మంచి వీడియోతో, లాటిన్ అమెరికాలోని వింతలు విశేషాలు, కొలంబియాలోని టూరిస్ట్ ప్లేసెస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లంకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండె